హాయ్ థ్రెట్లర్స్, డామినార్ 400 వచ్చి ఎంతో సక్సెస్ అయిన ప్రోడక్ట్గా బజాజ్కు ఉండే అనేది మీకు అందరికీ తెలుసును. సో అదే డిఎన్ఏలో బిల్డ్ అయ్యిండే ఈ డామినార్ 250 ఇప్పుడు 2025 ఓబిడి 2Bలా చాలానే చేంజెస్ జొత వచ్చింది. సో ఏమేమంతా చేంజెస్ అయింది, ఎంత ప్రైస్ వచ్చి హైక్ చేసినారు, ఇది వచ్చి మీకు ఎలా ఉంది రైడ్ చేసేదానికి అనే కంప్లీట్ రివ్యూ ఈ వీడియోలో చూసేస్తాము. సో మీరు చూస్తూ ఉండేది హార్ థ్రెట్లర్స్ యూట్యూబ్ ఛానల్ వచ్చి మరికొండ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుండా రాండా క్విక్ వీడియో లోపల పోతాము. ఈ వీడియో మనకైతే దానికి హెల్ప్ చేసిన షోరూమ్ ఆకాష్ బజాజ్ ఒసూర్. సో ఒసూర్ సరౌండింగ్లో ఎవరైనా వీడియో చూస్తూ ఉంటారంటే ఆకాష్ బజాజ్ని మరికొండ కాంటాక్ట్ చేయండి. బజాజ్ వెహికల్స్ ఏమైనా ఎంక్వైరీ ఉండేనంటే ఫస్ట్ థింగ్ ఏమని చూస్తారంటే మనకి ఈ బండి వచ్చి పాత అప్డేటే. రీజన్ ఏమని చెప్పేస్తున్నాను, నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ వచ్చి కొత్త అప్డేట్ కోసం వెయిట్ చేసింది. బట్ స్టిల్ వచ్చి వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ ఇంకా ఒక 1 మంత్ అయిపోతుందండి కొత్త అప్డేట్ వచ్చేదానికని చెప్పేదాని నుంచి నేను వచ్చి పాత గడిని ఎత్తుకొని వచ్చి రివ్యూ చేస్తూ ఉన్నాను. దీంట్లోనూ వచ్చి చూస్తుంటే పెద్దగా ఏమీ చేంజెస్ లేదండి. ఆల్మోస్ట్ లుక్స్ వైస్ అంతా సిమిలరే, పెద్ద అప్డేట్స్ అంతా ఏమీ లేదు. సో దాని నుంచి ఈ గాడిని పెట్టుకొని ఏమేమంతా చేంజెస్ ఉంది అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో వీడియోని వచ్చి కంటిన్యూస్గా చూడండి. సో ఫస్ట్ థింగ్ వచ్చి మనకి మీటర్ని వచ్చి చేంజ్ చేసినారు. సో మీటర్ వచ్చి చూస్తుంటే మనకి RS 200లా ఒక కలర్డ్ అండ్ బాండెడ్ డిస్ప్లే వచ్చి వస్తూ ఉండే, ఆ డిస్ప్లేని వచ్చి ఇప్పుడు చూస్తుంటే డామినార్లను ఇచ్చినారు. సో సెకండ్ చేంజ్ ఏమని చూస్తుంటే మనకి ఇప్పుడు స్విచబుల్ ABS ఆప్షన్స్ వచ్చి ఇచ్చినారు. సో మనకి రెయిన్, అర్బన్ ఈ తర వచ్చి RS 200ను ఆ స్విచబుల్ రెయిన్ మోడ్స్ వచ్చి ఇచ్చిండ్రి. అది ఏమని చూస్తుంటే మీకు ఆ స్విచబుల్ మోడ్స్ వచ్చి చూస్ చేసుకునే దాని నుంచా మీకు వచ్చి ABSది సెన్సిటివ్ వచ్చి చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ వచ్చి ఇప్పుడు డామినార్ 250లను అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చి చూస్తుంటే మనకి కంప్లీట్ ఆ స్విచ్ అసెంబ్లీని వచ్చి చేంజ్ చేసినారు. అది వచ్చి మనకు ఒక 4 స్విచ్ ఇచ్చి ఒక జాయిస్టిక్ ప్యాటర్న్ తర మనకి ఇచ్చినారు. సో దాన్ని పెట్టుకొని మనం వచ్చి ఆ మెనూని వచ్చి నావిగేట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ వచ్చి కొత్త డామినార్ 250లో వచ్చి ఉంది. నెక్స్ట్ వచ్చి చూస్తుంటే ఇది ఒక క్రూసియర్ టైప్ గాడి. సో ట్యాంక్ పైన వచ్చి ఒక చిన్న డిస్ప్లే ఇచ్చినారు, ఆ డిస్ప్లేని వచ్చి రిమూవ్ చేసేస్తారండి. సో ఇప్పుడు వచ్చి చూసండి ఇది అవైలబుల్ లేదు. అదే తర ఈ ప్లాస్టిక్స్ ఉంది కదా, ఈ డిజైన్ వచ్చి కంప్లీట్గా చేంజ్ చేసినారు కొత్త డామినార్ 250లా. సో నెక్స్ట్ ఉండే చేంజ్ ఏమని చూస్తుంటే మనకి ఇంజిన్ ఏంటి. సో ఇంజిన్ వచ్చి చూస్తుంటే ఇప్పుడు OBD 2Bలో వచ్చి ఇచ్చినారు. ఎమిషన్ వచ్చి చాలానే కంట్రోల్ అవుతుంది. సో పాత దాంట్లో వచ్చి చూస్తుంటే OBD 2A ఉండే, దీంట్లో వచ్చి 2B ఇంజిన్స్ వచ్చి ఇచ్చినారు. సో డామినార్ 400 వచ్చి కంపేర్ చేసేటప్పుడు మనకు కొంచెం ఫ్యూచర్స్ వచ్చి కమ్మీ అవుతుంది. సో నంబర్ 1 ఫ్యూచర్ యాವುದು లేదంటే మనకి ఈ బండిలో ఇప్పుడును ఈ అప్డేట్లను హజార్డ్ లైట్ వచ్చి లేదండి. సో నెక్స్ట్ వచ్చి చూస్తుంటే డామినార్ 400లో ఈ కొత్త అప్డేట్లో రైడ్ బై వైర్ వచ్చి ఇచ్చినారు. బట్ ఈ బండిలో రైడ్ బై వైర్ ఆప్షన్ లేదు. సో ఫైనల్లీ ప్రైస్ ఎంత ఇంప్రూవ్ అయిందని చూస్తాము, ఇంక్రీజ్ అయిందని చూస్తాము. సో ప్రైస్ వచ్చి చూస్తుంటే ఈ అప్డేట్స్ అన్ని దానికి సరి 5000 ఇంక్రీజ్ చేసినారండి. నెక్స్ట్ ఈ బండిది అదర్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఇచ్చినారని చూసేస్తాము. సో నార్మల్గా 2025 ఈ బండి మీరు తీసే తర ఉండేనంటే ఏమేమంతా ఫ్యూచర్స్ ఉందని చూసేస్తాం. ఫస్ట్ థింగ్ అండి లుక్. సో వన్ ఆఫ్ ద బోల్డ్ లుక్ అని చెప్పవచ్చు. మనకు వచ్చి డామినార్ 400 ఉంది కదా, సేమ్ అదే లుక్ అండి. మనకు మంచి ప్రొఫైల్ మటం చిన్నది చేసినారు. సో దాన్ని ఇడిస్తే మనకి రిమైనింగ్ చేంజెస్ లేదండి, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. ఒక బోల్డ్ అయిన డిజైన్గా ఉండేది వచ్చి చూడొచ్చు. లైటింగ్స్ గురించి చెప్పాలంటే మనకి ఫ్రంట్లో హెడ్ లైట్ వచ్చి కంప్లీట్ LED, అదే తర మనకి ఇండికేటర్స్ను LED. ఇది వచ్చి కంపెనీ ఫిట్టెడ్, మనకు వచ్చి యాక్సెసరీ లేదు. సో ఆల్మోస్ట్ వచ్చి మనకి హాల్ LED సెటప్. రియర్లోనూ మనకు చూస్తుంటే ఒక కంప్లీట్ LED సెటప్ ఇచ్చినారు. సో నెక్స్ట్ ఈ బండిది సీట్ హైట్, వెయిట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చూస్తాము. సో వెయిట్ వచ్చి చూస్తుంటే మనకు 180 kgs వచ్చి ఇచ్చినారు. బట్ మనకు రైడ్ చేసేటప్పుడు అంతా అంతేమీ వెయిట్ వచ్చి తెలియదండి, గాడి మేనేజబుల్గానే వెయిట్ వచ్చి ఉంది. సో నెక్స్ట్ సీట్ హైట్ చూస్తుంటే 800 mm ఇచ్చినారు. ఆల్మోస్ట్ మీరు ఒక 5.52 ఆ రేంజ్లోనే మీరు ఆల్మోస్ట్ ఈ గాడిని వచ్చి యాక్సెస్ చేయొచ్చండి. నాది వచ్చి మీ రెఫరెన్స్ కోసం 5.7 ఉన్నాను. నా సైడ్లో 2 కాళ్ళ కింద ప్రాపర్గా వచ్చి ప్లేస్ చేసేయగలుగుతుంది. వెయిట్ను చూస్తుంటే అంతేమీ లేదండి, మేనేజబుల్గానే ఉంది. సో నెక్స్ట్ చూస్తుంటే మన గ్రౌండ్ క్లియరెన్స్ మేబీ ఈ ఒక థింగ్ని బజాజ్ వచ్చి కాంప్రమైజ్ చేసేస్తారు అనే తర నాకు ఉంది. ఏమని చూస్తుంటే 157 mm వచ్చి ఇచ్చినారు. మేబీ దీని వచ్చి ఇంకో కొంచెం ఇంక్రీజ్ చేసి ఇచ్చింటే చాలా బాగుండేను. స్టిల్ ఇది వచ్చి ఒక క్రూజియర్. సో దాని నుంచి మీకు పెద్దగా ఏమీ ప్రాబ్లం ఉండదండి. సో ఆల్మోస్ట్ ఇది క్రూజియర్ అనేది నుంచి ఒక హైవే టు హైవే ఒక స్ట్రెచ్ తోలుకొని పోతారంటేనే ఈ గాడీలో వచ్చి యూస్ అవుతుంది. సో మీకు వచ్చి అంతేమీ ఒక టెరైన్ ఫ్రెండ్లీ గాడీ అంతా లేదు. సో అది పెద్ద ఇష్యూ ఏమీ లేదు. మేబీ స్టిల్ ఒక 160 ఇచ్చింటే ఒక డీసెంట్ అయిన లెవెల్లో వచ్చి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి ఉండిను. ప్లస్ సీట్ కుషనింగ్ అంతా చూస్తుంటే చాలానే బాగుందండి. మీరు తీసుకున్న తర్వాత మార్కెట్లపై ఫోమ్ అంతా యాడ్ చేయాలంతా ఏమీ లేదు, స్టాక్లోనే సీట్ కుషన్ వచ్చి చాలా బాగుంది. పిల్లలకు ఒక లెవెల్కి వచ్చి అడిక్వేట్ స్పేసే ఉందని చెప్పొచ్చు అండి ఈ గాడీలో.
నెక్స్ట్ ఈ డామినార్ 250ది టైర్స్, బ్రేక్స్ అండ్ సస్పెన్షన్ గురించి చూస్తాము. టైర్స్ వచ్చి చూస్తుంటే ఫ్రంట్లో 180/17 ఇచ్చినారు ఎంఆర్ఎఫ్ టైర్స్. డిస్క్ వచ్చి చూస్తుంటే 300 mm, అదే తరహా 37 mm ఒక 4కి వచ్చి ఉంది. దీని ట్రావెల్ వచ్చి చూస్తుంటే ఒక 135 mm ట్రావెల్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీకు వచ్చి లాంగ్ రైడ్లో చాలానే మంచి కుషనింగ్ వచ్చి ఈ సస్పెన్షన్ వచ్చి ఆఫర్ చేస్తుంది. ఎలాంటి ట్రావెల్ వచ్చి చాలా ఉంది. అదే తరహా మీకు షాక్స్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎలాంటి 37 mm ఉంది ఈ బండిలో. సో ఇదే తరహా రియర్లో వచ్చి చూసేస్తాము. సో రియర్ టైర్ వచ్చి మనకు ఆల్మోస్ట్ ఒక 130/17 ఇంచెస్ ఉంది. సో అదే తరహా బ్రేక్స్ ఒక 230 mm డిస్క్ బ్రేకే అవైలబుల్ ఉంది. సో మనకు వచ్చి రియర్ సస్పెన్షన్ ఒక మోనోసాక్ నైట్రాక్ సస్పెన్షన్ ఇచ్చినారు. సో సస్పెన్షన్ వచ్చి నేను తోలిన వరకు చాలానే సాఫ్ట్వేర్ సైడ్లో ఉండేయండి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది ఒక హార్డర్ సైడ్లో ఉంటుందనేసి, బట్ నా ఎక్స్పెక్టేషన్ తరహా ఈ బండి ఉండలేదు. ఇది కొంచెం సాఫ్ట్వేర్ సైడ్లోనే బండి వచ్చి ఉండే. అదే తరహా సేఫ్టీలోనూ ఏం కాంప్రమైజ్ లేదండి. డ్యూయల్ ఛానల్ ABS ఈ గాడిలో ఉంది. సో రియర్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చి మనకు ఆల్మోస్ట్ ఒక 110 mm వచ్చి ఉంది. సో ట్రావెల్ వచ్చి బాగానే ఇచ్చినారండి. ఫ్రంట్ కానీ రియర్ కానీ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చి చాలానే బాగుంది. సో దాని నుంచే మీకు ఒక మంచి కంఫర్ట్ వచ్చి ఆఫర్ చేస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ బండిది ఒక చిన్న రైడ్ రివ్యూ వచ్చి చూసేస్తాము. నాకు వచ్చే ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉండే ఈ బండి తోలేటప్పుడు అనేసి వీడియో వచ్చి కంటిన్యూస్గా చూడండి. నెక్స్ట్ రైడ్ రివ్యూ వచ్చి వస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డామినార్ 250ది రైడ్ రివ్యూని చూసేస్తాము. సో ఫస్ట్ నాకు ఏం ఫీల్ ఉందంటే గాడి వచ్చి కొంచెం లీనియర్ పుల్లింగ్లో ఉందండి. మీకు ఎలా అంటే ఒక KTM 250 తోలుతారు, లేకపోతే వచ్చి వేరే ఒక 250cc గాడి తోలుతారంటే దాంట్లో ఉండే ఒక సర్జ్ ఫీలింగ్ వచ్చి దీంట్లో లేదు. ఆ పవర్ వచ్చి ఉంది కదా, మీకు చాలా లీనియర్గా ఉందండి. సో ఏమంటే ఇది వచ్చి ఒక క్రూసియర్గా మీరు వచ్చి యూస్ చేయొచ్చు. సో మీరు వచ్చి చూస్తారంటే దీని వచ్చి ఒక సిటీ రైడ్లో యూజ్ చేసే తర ఉంటాయి, లేకపోతే ఒక నేకెడ్ స్పోర్ట్ గాడి ఒక స్ట్రీట్ రైడర్ తర ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ గాడి డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ వచ్చి మీకు సెట్ అవ్వదండి. రీజన్ ఏమంటే ఇది వచ్చి ఒక లీనియర్ పుల్లింగ్లో ఉంది, బట్ ఒక క్రూసియర్గా కన్సిడర్ చేసేటప్పుడు పవర్ చాలానే బాగుందండి. ఎలాంటే మీకు వచ్చి మిడ్ రేంజ్లో వచ్చి ఒక బాగా ఒక క్రూజింగ్ ఫీల్ వచ్చి ఆఫర్ చేస్తుంది. సో ఒక లాంగ్ రైడ్ ఒక స్ట్రెచ్ కొడతారంటే ఈ గాడిని వచ్చి కన్సిడర్ చేయొచ్చు. సో రిమైనింగ్ మనకి క్లచ్ అంతా చూస్తారంటే చాలా సాఫ్ట్గా ఉంది. బ్రేకింగ్ వచ్చి చూస్తారంటే ఒక బ్రేకింగ్ ట్రై చేసి చూస్తాను. సో ఫ్రంట్ వచ్చి కొంచెం ప్రోగ్రెసివ్ అండి. సో ఫ్రంట్ చూడండి మనకి ప్రోగ్రెసివ్గా ఉంది, బట్ బ్యాక్ను ఇదేను ప్రోగ్రెసివ్నే అండి. బ్రేకింగ్ బైటింగ్ అంతా కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బాగుండు బజాజ్. సో రిమైనింగ్ వైబ్రేషన్ ఉందని అడిగితే పెద్దగా లేదండి. ఈ హ్యాండిల్ వల్ల చిన్నగా ఒక 4000 RPM వరకు ఒక చిన్న బస్ ఫీలింగ్ ఉంది. సో రిమైనింగ్ చూస్తుంటే పెద్దగా ఏమీ వచ్చి వైబ్రేషన్స్ లేదు గాడీలా. సో ఇప్పుడు చూడండి మనం ఒక 4th గేర్లో అంతా ఉన్నాము. యాక్సిలేటర్ కంప్లీట్గా క్లోజ్ చేసినాను. గాడి వచ్చి లీనియర్గా పుల్ చేస్తూ ఉందండి. సో ఇది వెయిటే వచ్చి మేబీ ఒక సిటీలో ఒక స్ట్రీట్లో తోలేటప్పుడు అంత ఒక పవర్ జాస్తి ఆఫర్ చేసే తర ఒక ఫీల్ అయ్యేది ఈ గాడి. సో యాజ్ ఏ క్రూజియర్ ఇది వచ్చి ఒక మంచి గాడిగా ఉంటుంది. రిమైనింగ్ గేర్ షిఫ్ట్ అంతా ఎలా ఉందంటే డెఫినెట్లీ ప్రిసైజ్గా ఉంది. అదే తరే ఇంకొక విషయం చెప్పేకి మర్చిపోతుంది, మీకు సైలెన్సర్ బీట్ వచ్చి చాలానే బాగుందండి. ఒక తంపి అయిన ఎగ్జాస్ట్ నోట్ ఉంది. సో ఎగ్జాస్ట్ అంతా డెఫినెట్లీ బాగుంటుంది. ఒక బల్కేర్ అయిన ప్రొఫైల్. అదే తర హ్యాండిల్ చేసేటప్పుడు బైక్ వచ్చి అంత వెయిట్ ఏమీ తెలియదండి. సో చాలా లైట్ వెయిట్ ఫీల్ వచ్చి గాడి ఇస్తూ ఉంది. సో డెఫినెట్లీ వచ్చి ఒక క్రూసియర్ ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక 250cc డెఫినెట్లీ దీన్ని వచ్చి కన్సిడర్ చేయొచ్చు. సో తోలేటప్పుడు వెయిట్ అంతేమీ లేదు. ఆ ఫ్రంట్ అండ్ ఫీల్ అంతా బాగా ఆఫర్ చేస్తూ ఉందండి. ఆల్మోస్ట్ ఇదే ఈ బండికి అయిన రివ్యూ. వీడియో ఇష్టమైంటే లైక్ చేసి పెట్టుకుండా, మన ఛానల్కి మీరు ఎవరైనా కొత్తగా ఉంటే మరికుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుండా నెక్స్ట్ వీడియోలో మీట్ చేస్తాం. అంటిల్ దట్ బాయ్ ఫ్రమ్ హార్ట్ సెటిల్స్ ప్రవీణ్.